ఫ్రెండ్స్, రేవంత్ రెడ్డి హనీమూన్ పీరియడ్ అది కంప్లీట్ కావడానికి వచ్చింది. కంప్లీట్ అయిపోయింది అనుకోండి. రిజల్ట్స్తో సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి ఇప్పుడు పని స్టార్ట్ చేసి యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ తన సత్తా చాటుకునే టైం స్టార్ట్ అయిపోయింది. రాజకీయ చిక్కుముడులు ఇప్పుడు విప్పడం, రాజకీయంగా బలపడడం పక్కకు పెట్టి పోల్ ప్రామిసెస్ అంటే ఎన్నికల టైంలో తాను ఇచ్చిన వాగ్దానాలను స్టేట్ ఫైనాన్సెస్ను ఎలా కంట్రోల్ చేస్తాడు అనేది ఇప్పుడు ఒక బర్నింగ్ క్వశ్చన్. రేవంత్ రెడ్డి దయ వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాగలిగింది అన్నది పచ్చి నిజం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కాకుండా కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ఈ గెలుపు వల్ల బలపడ్డట్టు మనకు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బతికి ఉండొచ్చు. అంటే he has helped కాంగ్రెస్ టు సర్వైవ్ ఇన్ తెలంగాణ. బట్ అదే టైంలో బాగా వీక్గా ఉండే కాంగ్రెస్ లీడర్స్ ఇదే టైంలో బలపడ్డారు. అంటే రేవంత్ రెడ్డి యొక్క క్రెడిట్ కొద్దిగా తమ ఖాతాలో వేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇక రాజకీయంగా చేయవలసిన పని ఏమంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తాను ఎంతమందిని కొనాలనుకున్నారో అంతమందిని కొనేసి ఓ బస్తాలు వేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లోటింగ్ న్యూస్ ఏమంటే కాంగ్రెస్లో ఉన్న పొంగులేటి ఒక 25 మంది ఎమ్మెల్యేస్ తీసుకొని బీజేపీ వైపు జంప్ అవుతాడని, బీజేపీ బీఆర్ఎస్ పొంగులేటి కూటమి కలిసి ఒక కొత్త కూటమిగా ఏర్పడి తెలంగాణలో పాలన సాగిస్తుందని చాలా గట్టిగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కానీ నా ప్రకారం దీంట్లో రవ్వంత సత్యం లేదు. ఎందుకంటే పొంగులేటికి కూడా కాంగ్రెస్లో ఉన్న ప్రాముఖ్యత బీజేపీలో ఉండదు. అదేగాక ఈ ఎంపీ ఎలక్షన్లో బీజేపీ బలపడినా తెలంగాణ అసెంబ్లీ సెగ్మెంట్స్లో అంత సత్తా చూపించలేదు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో బీజేపీ క్యాండిడేట్ గెలిచినా తెలంగాణకు ఏది ఒరగబెట్టారు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళ అంత సిన్సియర్ ప్రయత్నం ఏమాత్రం చేయరు అని మనము కంక్లూజన్కి రావచ్చు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎదురయ్యే సవాళ్ళు పొలిటికల్గా కాకుండా పాలనా పరంగా చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి. ఈ జిల్లాల విభజన రద్దు చేసి మళ్ళీ కన్సాలిడేట్ చేయడం కానీ, ప్రభుత్వ ఉద్యోగుల 4 డిఏల పెండింగు, పిఆర్సీ పెండింగ్ కానీ, అదే కాకుండా విద్యాశాఖకు ఇంకా ఏ మంత్రి లేడు కాబట్టి త్వరగా విద్యాశాఖకు ఒక మంత్రి కేటాయించి సరి అయిన పాలన కొనసాగించడం చాలా అవసరం.
అదే కాకుండా చాలా పోర్ట్ఫోలియోలు రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి కాబట్టి ఆ పోర్ట్ఫోలియోలను తగిన రీతిలో డిస్ట్రిబ్యూట్ చేసి యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆయన తాను చేయవలసిన ముఖ్యమైన పనులు చక్కబెట్టే అవసరం చాలా మటుకు ఉంది. రేవంత్ రెడ్డి పాలన కొనసాగించాలి అంటే తన వైఖరి సెంట్రల్ గవర్నమెంట్ వైపు ఎలా ఉంది, ఆయన మిత్రబంధము శత్రువైర్యము ఎలా బ్యాలెన్స్ చేస్తారు, అదే కాకుండా తన సొంత పార్టీలో ఉన్న క్యాడర్ను వాళ్లకు తగిన రీతిలో పదవులు ఇచ్చి ఎలా సంతృప్తి పరుస్తారనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. అయితే రేవంత్ రెడ్డి ఎంపీ ఎలక్షన్ రిజల్ట్ వరకు వెయిట్ చేస్తుండొచ్చు, కానీ ప్రజలకు ఈ 15 రోజుల ఓపిక కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ 100 రోజుల పాలన దాటి ఇప్పుడు 200 రోజుల వరకు ఎగబాకుతుంది. సో 200 రోజులు అంటే సగం సంవత్సరం నియర్లీ అయిపోయినట్టే. కానీ ఏ చిన్న పని కూడా కాంగ్రెస్ తరఫున జరగలేదు, ఎక్సెప్ట్ ఫ్రీ బస్ పాస్ తప్ప. వాళ్ళు డైరెక్ట్గా ప్రజలలో వెళ్ళి తమ స్కీమ్లను సక్సెస్ఫుల్ చేసింది లేదు. కావున ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కేటాయింపు, తమ సొంత పార్టీలో క్యాడర్కి పదవులు, అదే కాకుండా సెంట్రల్ నుంచి రాబట్టవలసిన డబ్బులు, అదే కాకుండా ఇప్పుడు ఏపీలో టీడీపీ గెలిస్తే వచ్చే సవాళ్ళు, అదే కాకుండా డీకే శివకుమార్ చేసిన అప్పులు తీర్చడం, అదే కాకుండా సోనియా రాహుల్ గాంధీ దుస్థితికి అద్దం పట్టకుండా తెలంగాణను కాపాడడం, అదే కాకుండా కొత్తగా గెలిచిన బీజేపీ ఎంపీలను అదుపులో పెట్టుకోవడము, అదే కాకుండా మన తెలంగాణలో లిక్కర్ పాలసీ కానివ్వండి, లేదా రేషన్ బియ్యం కానివ్వండి, లేదా హెల్త్ కార్డ్ జారీ కానివ్వండి, తెల్ల రేషన్ కార్డులు కానివ్వండి, ఇలాంటి పెను సవాళ్లను రేవంత్ రెడ్డి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడైనా క్షేత్రస్థాయిలో దిగి తన వంతు ప్రయత్నం చేస్తున్నట్టు అట్లీస్ట్ యాక్టింగ్ అన్నా చేయవలసిన రేవంత్ రెడ్డి ఇంకా పొలిటికల్ ఈక్వేషన్స్ చూసుకుంటూ కూర్చుంటే ప్రజల ఓపిక తగ్గి కేటీఆర్ లాంటి లేదా బీఆర్ఎస్ పార్టీ లాంటి అవినీతి పార్టీని మళ్ళీ ఇష్టపడడం జనాలు స్టార్ట్ చేస్తారు. అది కాకుండా ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్, ల్యాండ్ ప్రైజెస్, రెవెన్యూ, ల్యాండ్ రెవెన్యూ, లిక్కర్ రెవెన్యూ, అంటే ఆదాయ మార్గాలను కూడా చూసుకునే అవసరం ఉంది. అదే కాకుండా రైతు బంధు అటువంటి పాపులర్ స్కీమ్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా ముందు తీసుకోబోతుంది అని అందరూ వెయిట్ చేస్తున్నారు. కౌలు రైతులకు దక్కవలసిన పారితోషికం గురించి, లేదా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం, లేదా నిరుద్యోగ భృతి గురించి రేవంత్ రెడ్డి మాట్లాడాల్సిందే. ఇంకా ఆలస్యం చేసి జనాలను ఫూల్ చేయాలని చూస్తే మళ్ళీ తక్షణమే తెలంగాణలో చైతన్యం వచ్చి ఉన్న కాంగ్రెస్ ఒక 2 స్టేట్స్ కూడా చేజారే అవకాశాలు ఉన్నాయి. అదే ప్రయత్నంలో బీజేపీ వాళ్ళు ఉన్నారు, అదే ప్రయత్నంలో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. కనుక అప్రమత్తంగా ఉండి తన పని తాను చేసుకోపోతే చాలా మంచిది అని రేవంత్ రెడ్డికి సూచిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.